ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపురి కడతాల్కు విచ్చేసిన ఆత్మబంధువులందరికీ మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. సో మరి ఇంత గొప్ప యాగంలో మనం యూత్ కోసం ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకుంటున్నాం 9 days పాటు. సో యువతకి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించడానికి మరి ఇంత గొప్ప ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్కి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఎస్, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈరోజు మనకి ట్రూత్ ఫర్ యూత్లో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు స్వాగ్ ఫౌండర్ అండ్ స్వాధ్యాయ యోగా కో-ఫౌండర్ అయినటువంటి పరిణిత పత్రి మేడం. సో వారిని సాదరంగా మన చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. ప్లీజ్ వెల్కమ్ మేడం. గట్టిగా చప్పట్లు. హాయ్, ప్రశ్నలు ఓకేనా మీకు? మిమ్మల్ని ఆలోచింపజేయాలని నా ప్రయత్నం, సరేనా? నేను చెప్పింది విని తలూపి ఓకే ఓకే చెప్పట్లని కాదు. మనము ప్రశ్నలకి సమాధానాలు తెచ్చుకుందాం. పెన్ను పేపర్లు ఉన్నాయా మీ దగ్గర? ఏమన్నా మొబైల్స్ ఉన్నాయా? మొబైల్స్లో నోట్ చేసుకోండి, లేకపోతే వాయిస్ రికార్డ్ చేసుకోండి, రాసుకోండి, ఏదన్నా రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకుంటే మంచిది. నా దగ్గర 21 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 21 ప్రశ్నలకి మీరు సమాధానం మీకు మీరు ఇచ్చుకుంటే మనం ఎదుగుతాం జీవితంలో. ఓకేనా సార్? మీకు కూడా అందరికీ, పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ, ఎవరు స్పెషల్ కాదు ఇక్కడ. ఏదైనా కానీ క్లాస్కి వచ్చినప్పుడు నోట్ చేసుకోవడం, రాసుకోవడం అనేది మంచి పద్ధతి నేర్చుకోవడానికి. అది లేకపోతే నేర్చుకునే లాభం లేదు. విని ఏదో చప్పట్లు కొట్టి పోయామా, ఉన్నామా, తిన్నామా అని కాదు, నేర్చుకోవాలి. సరేనా? ఆల్ రెడీయా? మీరు వాయిస్ రికార్డింగ్ చేసుకోండి, లేకపోతే రాసుకోండి, లేకపోతే మొబైల్లో నోట్ డౌన్ చేసుకోండి, మీ ఇష్టం. 21 క్వశ్చన్స్కి ఇవాళ మనము మన సమాధానాలు మనం ఇచ్చుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? మన భవిష్యత్తు గురించి నాకు అవగాహన ఉందా లేదా? నా భవిష్యత్తు గురించి నాకు అవగాహన ఉందా లేదా? మీరు కావాలంటే నా రికార్డ్ కూడా చేసుకోండి మీ మొబైల్లో, పర్వాలేదు, నో ప్రాబ్లం. నా భవిష్యత్తు గురించి నాకు అవగాహన ఉందా లేదా అంటే ఎలాంటి అవగాహన? నా భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది నాకు ఒక అంచనా ఉందా లేదా? నేనేం అవ్వాలనుకుంటున్నాను, నేనేం సాధించాలనుకుంటున్నాను, నాకేం కావాలి? ఆ క్వశ్చన్కి అందరి దగ్గర ఆన్సర్ లేదు. ఏంటిది? నాకు ఏం కావాలి, నాకు అసలు జీవితంలో ఏం కావాలి అనే క్వశ్చన్కి మీ దగ్గర ఒకవేళ ఆన్సర్ వస్తే మీకు 100% క్లారిటీ వచ్చేసినట్టే. ఇవాళ పత్రిజీ కాన్సెప్ట్ చెప్పారు కదా, నిత్యం అనిత్యం అని. ఆ నిత్యమైన ఏం కావాలి అనేది మీరు ఒకవేళ మీకు మీరు అంచనా వేసుకుంటే కనుక, తెలుసుకుంటే కనుక మనం మాస్టర్ అవుతాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? నా భవిష్యత్తు గురించి నాకు అవగాహన ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. అర్థమైంది కదా ఫస్ట్ క్వశ్చన్? మెల్లిమెల్లిగా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. నేను పరిపక్వం చెందుతున్నానా లేదా? మెచ్యూరిటీ. ఓకే, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? మెచ్యూరిటీ. సో నేను పరిపక్వత దిశగా వెళ్తున్నానా లేదా? మెచ్యూర్గా అవుతున్నానా లేదా? నిన్నటికి ఇవాళకి ఎక్కువ మెచ్యూర్గా ఉన్నానా లేదా? ఇవాళకి రేపటికి ఎలా నేను మెచ్యూరిటీ తెచ్చుకోవాలి అనేది సెకండ్ ప్రశ్న. ఏంటిది అది? నేను పరిపక్వత చెందుతున్నానా లేదా? నిన్నటికి ఇవాళకి నేను ఎంత మెచ్యూర్ అయినాను? అదే స్టూపిడ్ ఫెలో లాగా ఉన్నానా, ఇంకొంచెం బెటర్ స్టూపిడ్ ఫెలో లాగా ఉన్నానా? ఓకే, రేపు ఇంకొంచెం కొంచెం తక్కువ స్టూపిడ్, అవతల కొంచెం తక్కువ స్టూపిడ్, అలా ఆ స్టూపిడ్ తక్కువ చేసుకుంటూ మాస్టర్ 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 చేసుకుంటూ వెళ్ళాలి. అలా మెచ్యూరిటీ మనము తెచ్చుకోవాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? నేను పరిపక్వత చెందుతున్నానా లేదా అనేది సెకండ్ క్వశ్చను. అది మీకు మీరు సమాధానం ఇచ్చుకోవాలి. ఎవరు మీకోసం ఎవరు సమాధానం ఇవ్వరు. అది సాధ్యం కాదు. అది సమాధానం తెచ్చుకోవాలంటే మీ లోపలికి వెళ్ళి మీ
పూర్ణాత్మను అడగండి, ఆ సమాధానం వస్తుంది. అంతేగాని పక్కన ఉన్న మనుషులను అడగకండి, మీ ఫ్యామిలీ మనుషులను అడగకండి, మీ అన్నదమ్ములని, మీ అమ్మ నాన్నలని, మీ పిల్లల్ని అడగకండి. అర్థమవుతుందా? ఓకే ఓకే. సో నేను పరిపక్వం చెందుతున్నానా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, నా మూలం మరియు నా బాహ్య వ్యక్తిత్వం లేదా షెల్ సామరస్యపూర్వకంగా పెరుగుతున్నాయా లేదా. అంటే నా బయట ఉన్న వ్యక్తిత్వం ఏదైతే ఉందో, నా లోపల ఉన్న డొల్లతనం ఏదైతే ఉందో అది పెరుగుతున్నాయా లేదా. అంటే నేను బయట చూపించుకునేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. ఆ రెండిటికి గ్యాప్ ఎంత ఉంది. అంటే నేను మహా పండితురాలని, నాకు ఇవి తెలుసు అవి తెలుసు అని చెప్పుకుంటూ లోపలంతా ప్రాక్టికల్గా సున్నా ఉంటే ఏమన్నా లాభం ఉందా? ఇవాళ పత్రిక చెప్పారు ఒకటి, ఏంటి మణిపూరకంలో ఏంటి, బయట కంకణాలు అడుగుతాం, పేరు బిరుదులు అన్నీ వస్తాయి, కానీ ప్రాక్టికల్ లైఫ్ వచ్చేసరికి 0 మార్క్స్. ఓకే, అలా మనము బాహ్య ప్రపంచంలో ఒకటి, లోపల ఉన్న ఆ డొల్లతనంని, ఆ రెండిటికి బ్రిడ్జ్ ఎలా కడుతున్నాము అనేది మనం చూసుకుంటున్నామా లేదా, అది మూడో ప్రశ్న. ఓకే, మనం బయట చాలా గొప్పగా మాట్లాడుతుంటాం, స్పిరిచువాలిటీ అంటే ఇది, మెడిటేషన్ అంటే అది, ఆ మాస్టర్ ఇది, ఈ మాస్టర్ అది, కానీ నిజంగా మనకి అన్నీ తెలుసా? మనం మాట్లాడేది అర్థం మనకి తెలుసా? మనకే తెలుసా? పోనీ ఇక్కడ ఎవరెవరు ఆస్ట్రల్ బాడీ అనే మాట విన్నారు? ఆస్ట్రల్ బాడీ అంటే ఎవరని చెప్తారా? సూక్ష్మం అంటే కనపడింది. నేను కనపడుతుందా లేదా అని అడిగానా? ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటని అడిగానా? ఇప్పుడు చెప్పండి, ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటి? మళ్ళీ అదే మాట. ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటి? 7 శరీరాల ఒక బాడీ నాకు తెలుసు. ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటి? మళ్ళా కనపడింది సూక్ష్మం కాకుండా ఆన్సర్లు ఇవ్వండి. నేను ఆస్ట్రల్ ట్రావెల్ గురించి మాట్లాడలే, ఆస్ట్రల్ బాడీ గురించి అడుగుతున్నా. చూసారా, ఇప్పుడన్నా మీకు క్లారిటీ లేదని అనిపిస్తుందా లేదా? ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటో తెలుసా? చెప్పాలా వద్దా? ఖర్చు అవుతుంది. మీ అటెన్షనే నా ఖర్చు. భావాత్మక శరీరం ఏంటో తెలుసా? ఇమోషనల్ బాడీ. ఓకే, ఏ శరీరంలో అయితే మన ఎమోషన్స్, భావనలు గజిబిజిగా ఉంటాయో దాన్ని ఎమోషనల్ బాడీ అంటారు. ఏ బాడీలో అయితే ఎమోషన్స్ సరిగ్గా అలైన్మెంట్లో కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయో దాన్ని ఆస్ట్రల్ బాడీ అంటారు. అర్థమైందా? రిపీట్ చేయాలనా? ఏ శరీరంలో అయితే ఎమోషన్స్ గజిబిజిగా ఉంటాయో, ఏమి ఎమోషన్స్ వస్తున్నాయో, ఏమి ఎమోషన్స్ పోతున్నాయో తెలియని స్థితిలో ఆ శరీరాన్ని ఎమోషనల్ బాడీ, భావాత్మక శరీరం అంటాము. ఏ శరీరంలో అయితే హయ్యర్ ఎమోషనల్ బాడీ, అది అంటే ఉన్నతమైన భావాత్మక శరీరం, దాన్ని ఆస్ట్రల్ బాడీ అంటారు. ఆ ఆస్ట్రల్ బాడీలో ఎమోషన్స్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి, కరెక్ట్గా ఉంటాయి. అంటే కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి ఉంటాయి, దాన్ని ఆస్ట్రల్ బాడీ అంటారు. అంటే ఆస్ట్రల్ బాడీ ఈజ్ నథింగ్ బట్ హయ్యర్ ఎమోషనల్ బాడీ. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటో. నెక్స్ట్ టైం ఆస్ట్రల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం మనకండి. ఆత్మ కూడా కనపడదు కూడా, ఆత్మ కూడా సూక్ష్మ శరీరమేనా? మరి దానికి తేడా ఏంటి? ఇది కూడా సూక్ష్మమే కదా. అర్థమైందా? అర్థం కాలే? సో రెండవ ప్రశ్న ఏంటి? సారీ, మూడు అయిపోయింది. ఫస్ట్ది ఏంటి? సెకండ్ 3 నా బాహ్య వ్యక్తిత్వం, నా లోపల ఉన్న డొల్లతనానికి ఎంత గ్యాప్ ఉంది, లేదా రెండు సేమ్ ఉన్నాయా అది చెక్ చేసుకోవాలి. నేను మాట్లాడేది, నేను ప్రాక్టికల్ చేసేది ఒకటే ఉన్నాయా లేదా. ఓకే, 4వ ప్రశ్న, నా తప్పులను తగ్గించుకోవడంలో నేను విజయం సాధిస్తున్నానా లేదా.
ఏంటిది? నా తప్పులను తగ్గించుకోవడంలో నేను విజయం సాధిస్తున్నానా లేదా? రాసుకుంటున్నారా లేదా? మెమరీ పవర్ టూ మచ్ ఉందా మీకు? 21 క్వశ్చన్స్ నేను అడుగుతా, మళ్ళా అప్పచెప్పాలి. ఏంటిది? చెప్పు. మరి ఎందుకు రాయలేదండి? 2 సార్లు చెప్పానండి నేను మీకు. విజయం సాధిస్తున్నానా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తప్పులో ఒప్పుకోం. విజయం సాధిస్తున్నా లేదా పక్కన పెట్టండి. నేను తప్పు చేస్తానా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నేను అసలు తప్పే చేయను. తప్పులు చేయరా మనము? చేయకూడదా? మరి తప్పులు ఎందుకు ఒప్పుకోరు? ఏం అహంకారం, ఏం అడ్డం వచ్చింది ఇది ఒప్పుకోవడంలో? నేను తప్పు చెయ్యా, నేను ఎప్పుడు రైటే. ఫస్ట్ ఒప్పుకోండి, దాని తర్వాత సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా స్వంత ప్రయోజనం కోసం ప్రజలను ఉపయోగించుకునే ధోరణిని నేను అధిగమించానా? ఏంటిది? నా స్వంత ప్రయోజనం కోసం పక్కవారిని ఉపయోగించుకోవడం ఆపేశానా లేదా? దాన్ని అధిగమించానా లేదా? ఒకళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటాం మనం మన స్వార్థం కోసం. అది ఎవరైనా కానివ్వండి, ఉపయోగించుకుంటామా మన పక్కన వాళ్ళని? ఇప్పుడు నో అంటారు, బయటకు వెళ్ళి ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అంతా మంచివారే, గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ ఇక్కడంతా. ఇదేంటి ఎన్నో ప్రశ్న? 5వ ప్రశ్న. సో నా స్వంత ప్రయోజనం కోసం ప్రజలను ఉపయోగించుకునే ధోరణి నేను మార్చుకుంటున్నానా లేదా అనేది 5వ ప్రశ్న. బాగున్నాయి ప్రశ్నలు? బాగుంటాయి. ఇది ఎవరు ఇచ్చారంటే టార్కమ్ సెరడేరన్ గారు ఇచ్చారండి. ఓకే, పెద్ద ఆథరు, మీకు తెలుసో లేదో నాకు తెలీదు. టార్కమ్ సెరడేరన్ గారి పుస్తకాలు చదవండి, చాలా జ్ఞానం వస్తుంది. 6వ ప్రశ్న, మూలాన్ని విస్తరించడానికి నాకు కొత్త నైపుణ్యాలు, ఆలోచనల నుండి కొత్త స్వేచ్ఛ, భావోద్వేగాలు మరియు అలవాట్లు అవసరమా? కొత్త అలవాట్లు, కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు నేను స్వీకరిస్తున్నానా లేదా? ఏం విస్తరించడానికి? నా మూలాన్ని, నా చైతన్యాన్ని, నా జ్ఞానాన్ని, నా ఎనర్జీని విస్తరించడానికి నాకు ఏమేమి కొత్త అలవాట్లు నేను చేసుకోవాలి, ఏవేవి పాత అలవాట్లు నేను వదిలేసేయాలి. కొత్త హ్యాబిట్లను చేసుకోవాలి, పాత హ్యాబిట్లను వదిలేయాలి. సో కొత్త నైపుణ్యాలు అంటే స్కిల్స్. నీకేమేమి స్కిల్స్ కావాలి? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ధ్యాన ప్రచారం చేయాలనుకున్నావు అనుకో, నీకేమేమి స్కిల్స్ కావాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి, అవునా కదా? సో నీకేం చేయాలంది, దానికోసం నువ్వేం చేయాలి, ఏమేమి నైపుణ్యాలు నువ్వు తెచ్చుకోవాలి అనేది నువ్వు ఆలోచించాలి. అన్నీ రాసుకుని వచ్చా మీకోసం చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ 7th ఏంటంటే, నా అలవాట్లు, ప్రతికూల భావోద్వేగాలు మరియు హానికరమైన పదాలు మరియు ఆలోచనలపై నేను మరింత నియంత్రణను పొందుతున్నానా లేదా? హాని లేనితనము, ఆలోచనల ద్వారా హాని చేయకపోవడము, మాటల ద్వారా హాని చేయకపోవడము, మన భావోద్వేగాల ద్వారా హాని చేయకపోవడము, ఇవన్నీ నేను నియంత్రణకు చెందుతుందన్నా లేదా? మన నోటి నుంచి స్టూపిడ్ ఫెల్లో తిట్టక్కర్లే, బుర్రలో స్టూపిడ్ ఫెల్లో తిట్టే చాలు, అది కూడా కర్మ కిందికి వస్తుంది. ఇప్పుడు మీరు నన్ను తిట్టుకుంటున్నారా లేదా అనేది నాకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు, కానీ అది కర్మకి కౌంట్ అవుతుంది. బుర్రలో తిట్టుకున్నా కానీ కర్మలో కౌంట్ అవుతుంది. అది హింస. మీ భావోద్వేగాల్లో నా పట్ల ద్వేషం ఉంటే అది కూడా హింస, అది కూడా కర్మలోకి లెక్క చేయబడుతుంది. మొబైల్ దయచేసి అందరూ బంద్ చేసుకోవాలి. అది ఇంగిత జ్ఞానము, అది ఎవరు చెప్పకూడదు.
సో ఏంటిది 7వ ప్రశ్న? నా ప్రతికూల అలవాట్లు, ప్రతికూల ఆలోచనలు, ప్రతికూల భావోద్వేగాలు, ప్రతికూల మాటలు పైన నియంత్రణను తెచ్చుకున్నానా లేదా? హాని లేకుండా ఉన్నానా లేదా? ఈ అన్ని క్షేత్రాలలో మీ అత్తగారు మిమ్మల్ని తిడతారు, లేకపోతే మీ భార్య మిమ్మల్ని తిడుతుంది, లేకపోతే మీ ఆయన మిమ్మల్ని తిడతారు. ఏం చేస్తారు? బయట చెప్పుకోలేక కక్కలేక మింగలేక లోపడే తిట్టుకుంటూ కూర్చుంటారు. అది కూడా కర్మనే. పత్రిజీ చెప్పారు, జీసస్ చెప్పారని. ఏం చెప్పారు జీసస్ అంటే? లవ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించాలి అని. వాస్తవంగా మాట్లాడితే మనకు శత్రువులు ఎవరు లేరు, అవునా కదా? ఉన్నారా శత్రువులు? కానీ ఈ మాయా లోకల్లో మనకి అందరు శత్రువులాగా కనిపిస్తారు. కాబట్టి మీ శత్రువులు ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు ప్రేమించండి. అది 7వ ప్రశ్న. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న ఏంటంటే, నా పరిమితులను ఇతరులపై విధించకూడదని నేను నేర్చుకున్నానా లేదా? నా లిమిటేషన్స్ని అంటే నా పరిమితులని నేను వేరే వాళ్ళపై విధించకుండా ఉన్నానా లేదా? అంటే ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో మనకు సంబంధంలే. ఉన్నవాళ్ళు శ్రద్ధగా వినండి అంతే. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు సంబంధం లేదు. మనం ఎందుకు వచ్చాము ఇక్కడ? వినడానికి వచ్చాం, నేర్చుకోవడానికి వచ్చాం. దాని మీద ధ్యాస పెట్టండి. ఎవరు పక్కన ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎవరు వీళ్ళెవరు మనకు సంబంధం లేదు. ఉందా? మనం చూడకూడదు, కళ్ళు అట్లా తిప్పకూడదు. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎవరు మాట్లాడినా కానీ. ఓకే, సో ఏంటిది ఈ ప్రశ్న? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మన చిన్నప్పుడు మన అమ్మలు చెప్తారు, వర్షంలో తడవద్దయ్యా, జ్వరం వస్తుంది లేకపోతే జలుబు వస్తుంది. అది ఆమె పరిమితి. ఆమె పరిమితిని మన మీద రుద్దుతుంది. నాకు జలుబు రాకపోవచ్చు, ఏ జలుబు వచ్చి తీరుతుందా? ఆమెకు వచ్చింది కాబట్టి నాకు వస్తుందా? ఇంకోళ్ళు అంటారు పెళ్లి చేసుకోవద్దు అంటారు. అంటే వేరే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి నువ్వు పెళ్లి చేసుకోవద్దయ్యా అంటారు. వాళ్ళ పరిమితి అది. సో ఏదైనా కానీ మన పరిమితులని, మన లిమిటేషన్స్ని వేరే వాళ్ళ మీద రుద్దొద్దు. దాని మీద మీరు మాస్టరీ సాధించారా లేదా? ఏమైంది? అది మన అనుభూతి, మన అనుభవం. అనుభవాన్ని అనుభవంగా షేర్ చేసుకోండి, ఉచిత సలహాలు ఇవ్వమాకండి. నేను ఇలా చేశాను కాబట్టి ఇలా అయింది, నీకు కూడా అలాగే అవుతుంది. ఎవరు చెప్పాడు? అలాగే అవుతుందా? ఎవరి డిజైన్ వాళ్ళకు ఉంది, ఎవరి కర్మ వాళ్ళకు ఉంది కదా. ఎవరికి ఎలా జరగాలి వాళ్ళకి ఎలా జరుగుతుంది కదా. నీది నాది ఒకటేనా? నీ పక్కన వారికి కూర్చున్నది నీది ఒకటేనా? కాదు. నాకు అలా జరిగింది, అక్కడితో ఆపేసేయి. కాబట్టి నువ్వు అలా చేయకూడదు, వద్దు. అది పేరెంట్స్ అయినా కానీ, పిల్లలైనా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, కొలీగ్స్ కానీ కానీ, గ్రూప్ మెంబర్స్ అయినా ఎవరు కానీ అట్లా ఉచిత సలహాలు ఇవ్వమాకండి. అది నీ అనుభవం, నువ్వు నీ అనుభవం లాగా మాత్రమే చెప్పు. అర్థమైందా? ఏమర్థమైంది? ఉచిత సలహాలు ఇవ్వదు కాదు, నీ పరిమితులను వేరే వాళ్ళు రుద్దొద్దు. అందుకే అవగాహన తెచ్చుకోండి అంటున్నా నేను. వాళ్ళు కండిషన్ చేసుకోండి, మీరు విడుదల అవ్వండి అంతే. మీరు కండిషనింగ్ మీ పిల్లలు చేయకుండా చూసుకోండి చాలు అంతే. నాకు ఇలా ధ్యానం చేస్తే నాకు ఇలా అనుభవం వచ్చింది, నీకు కూడా అలాగే వస్తుంది. నాకు 40 రోజుల్లో ఓపెన్ అయిపోయింది, నీకు 40 రోజుల్లోనే ఓపెన్ అవుతుంది. అలా ఏమి లేవు రూల్స్, ఎవరిది వారే, ఏమున్నా తీరే కదా. బాగుందా?
ఏం లేదు, ఎవరిది వాళ్ళదే, ఎవరి సాధన వాళ్ళదే, ఎవరి టైం వాళ్ళదే, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే, ఎవరి సిన్సియరిటీ వాళ్ళదే, ఎవరి కర్మ వాళ్ళదే, ఎవరి డిజైన్ వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళది. ఓకే. 8వ ఏంటి? నా పరిమితులని వేరే వాళ్ళ మీద రుద్దుతున్నానా లేదా? ఓకే. 9వ ప్రశ్న, నేను జీవితంలో లోతైన అర్థాన్ని చూస్తున్నానా లేదా? పైన కనిపించేవే సత్యం అనుకుంటున్నామా? మనకు కనిపించేవే సత్యం అనుకుంటున్నానా? లోతైన అర్థాన్ని చూడగలుగుతున్నామా లేదా? పక్కన ఎవరేం నడుస్తున్నా, ఏం జరుగుతున్నా కళ్ళు తిప్పమాకండి దయచేసి. ఏంటిది 9వ ప్రశ్న ఏంటి? చేస్తున్నారా? ప్లీజ్, నేను ఒకటి చెప్తున్నా, ట్రై అనే పదం మానేయండి. డూ ఆర్ డై. చేస్తారా చేయరా అంతే. ట్రై నేను నమ్మను. చేయలేపడానికి ట్రై చేయమా ఒకసారి? చేయలేపడానికి ట్రై చేయ ఒకసారి. లేపేసావు కదా, నేను ట్రై చేయమన్నా. నేను ట్రై చేయమన్నా, నువ్వు ఎందుకు లేపేసావు? ఈడన్నా ఉంటుంది, ఈడన్నా ఉంటుంది, ఇదేంది? అంతే కదా. చేయందు లేపావు, ట్రై చేయన్నాను కదా నేను. అర్థమైందా? చెయ్యి లేకపోతే చేయకు. సో నేను జీవితంలో లోతైన అర్థాన్ని చూస్తున్నానా లేదా, చూడగలుగుతున్నా లేదా? అంటే ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నానా, నాకు కనిపించేలాగా చూస్తున్నానా? ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నానా? నా చూపును బట్టి ఎదుటిది కనిపిస్తోందా అనేది ప్రశ్న. 9వ ప్రశ్న. పెద్ద ప్రశ్న ఏమైంటుంది అనుకుంటున్నారు? ఏమో నాకు తెలియదు, అంతే కదా. 10వ ప్రశ్న ఏంటంటే, నా ఆత్మ భవిష్యత్తుపై నాకు ఆసక్తి ఉందా లేదా? నేను మీ భౌతిక శరీరం గురించి మాట్లాడను, భావోద్వేగ శరీరం గురించి మాట్లాడను, మానసిక శరీరం గురించి మాట్లాడను. మీ ఆత్మ భవిష్యత్తుపై మీకు ఒక అవగాహన ఉందా లేదా? ఎలా ఎదగాలనుకుంటున్నారు ఒక ఆత్మగా? ఆత్మే సత్యం, ఆత్మే నిత్యం కదా. మరి ఆత్మ భవిష్యత్తుపై మీకు ఎంత ఆసక్తి ఉంది, ఎంత అవగాహన ఉంది? నా ఆత్మగా నేను ఎలా ఎదగాలి అనేది ఎంతవరకు మీకు ఆసక్తి ఉంది? లేదు, నాకు మంచి లైఫ్ ఉంటే చాలు, నాకు మంచి ఫుడ్ ఉంటే చాలు, నాకు బెడ్ ఉంటే చాలు, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు, నాకు ఒక ఆస్తి ఉంటే చాలు, నాకు డబ్బు ఉంటే చాలు, నాకు ఫ్రెండ్స్ ఉంటే చాలు. ఆత్మ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఉంటే శరీరం, రేపు పోయే శరీరానికి మీద మీకు ఎందుకంత? నిత్యం వైపు ధ్యాస ఉండాలా, అనిత్యం వైపు ధ్యాస ఉండాలా? మరి ఎందుకు అనిత్యం వైపు ధ్యాస పోతుంది? అర్థమవుతుందా చెప్పేది? సో అది ప్రథమ ప్రశ్న ఏంటి? నా ఆత్మ భవిష్యత్తుపై నాకు ఆసక్తి ఉందా లేదా? 11వ ప్రశ్న, నేను మరింత ఉదారంగా మారుతున్నానా లేదా? ఉదారత్వం అంటే ఏంటి? ఇచ్చే తత్వం, షేరింగ్, హెల్పింగ్ కాదు, షేరింగ్. ఉదారత్వం. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఎంత ఇవ్వాలి? 100 రూపాయలు ఇచ్చేయాలా? ఎంత ఇవ్వాలి? 10 రూపాయలు ఇవ్వండి అయ్యా. మీకు 100 కేజీల జ్ఞానం ఉంది, 100 కేజీలు ఇచ్చేద్దాం. ఏమంటారు? అంతే కదా. 100 కేజీల జ్ఞానం ఉంది, 100 కేజీలు ఇచ్చేద్దాం. ఉంచుకుని ఏం చేస్తారు? జ్ఞానం పేరుకుపోతుంది, బుజ్జు పడుతుంది, అంతే. ఉదారత్వం అనేది ఉందా లేదా? మళ్ళీ నేను చిన్నప్పుడు వెళ్ళిపోతే ఎగ్జాంపుల్, మీ అమ్మ మీకు డబ్బా ప్యాక్ చేసేటప్పుడు ఎవరితో షేర్ చేసుకోకు, నీకోసమే నేను స్పెషల్గా చేశా అంటారు. అది ఉదారత్వమా? అది సెల్ఫిష్నెస్సా? అంటే నా బిడ్డ మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళు ఎట్లా పోయినా నాకేంటి?
మీరు మీ పిల్లలకి అలా చేయకండి. ఏంటిది? షేరింగ్ అనేది పిల్లలకి నేర్పించాలి. చిన్నప్పటి నుంచే, గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లలకి ఏం నేర్పించాలి? షేరింగ్, ఫ్రెండ్షిప్, కంపాషన్, ఇవన్నీ నేర్పించాలి. సో ఎన్నో ప్రశ్న ఇది? 11వ ప్రశ్న. ఏంటి ఆ 11వ ప్రశ్న? అన్నీ నాకే కావాలి. ఇవాళ చూసా బోండాలు, అయ్యో బోండాలు ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. ఒకటి ఇస్తే అమ్మ ఇంకోటి అమ్మ, 2 ఇస్తే ఇంకోటి అమ్మ, 3 ఇస్తే ఇంకోటి అమ్మ. మళ్ళీ ఎవరైతే 4 బొండాలన్నా నాకు 2 ఇవ్వంటే నేను ఇయ్యా అంటారు. ఉదారత్వం. ఏమి 2 ఇస్తే ఏమైంది? నీకో 2 నాకో 2, హ్యాపీగా మన ఇద్దరం తినొచ్చు కదా. అన్నీ నా ప్లేట్లకే కావాలి, పక్కనాడు ప్లేట్లో ఉంటే ఏమీ లేకపోతేనేమి నాకేమి, నేను మాత్రం ఇవ్వ. చిన్న చిన్న వాటిలోనే మీ ఉదారత్వం ఎంత ఉందో మీకే తెలుస్తుంది. మీ ప్లేటు నుంచి మీ జ్ఞానం దాకా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీ ఉదారత్వం పెరుగుతోందా లేదా, తగ్గుతోందా, అసలు లేదా లేకపోతే ఉందా, ఎంత ఉంది? అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? షేరింగ్, కైండ్నెస్, గివింగ్, ఇవ్వడం. మీకు ఇచ్చే తత్వం ఉందా లేదా? బాగున్నాయి ప్రశ్నలు? చెత్తగున్నాయి ప్రశ్నలు. నేను ఎందుకు వచ్చాను, ఏం వింటున్నాను? చిచ్చి, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. 12వ ప్రశ్నకు వద్దామా? నేను శరీరాన్ని కానని నాకు ఏవైనా అనుభవాలు ఉన్నాయా లేదా? నేను శరీరాన్ని కాను అని నాకేమైనా అనుభవాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఉన్నాయా లేదా? లేదా తెచ్చుకోండి, లేకపోతే తెచ్చుకోండి, ఉంటే షేర్ చేసుకోండి. నేను శరీరాన్ని కాదు అంటే ధ్యానంలో ఏమవుతుంది? శరీరం ఉంటుందా మనకి? అవగాహన ఉండదు. శరీరం అనేది ఉండదు మనకి. గంట సేపు కూర్చుంటామా, 5 నిమిషాల్లో కూర్చుంటే అనిపిస్తుంది. 5 నిమిషాలు కూర్చుంటే ఆ గంట సేపు కూర్చుంటాం అంటే టైం లేదు. అంటే మనకి శరీరం అనేది అవగాహన, అనుభవాలు, మన శరీరం కాదని అనుభవాలు ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మన శరీరం అవునా కాదా? అవునా కాదా? మిక్స్డ్ ఆన్సర్లు వస్తున్నాయి నాకు. మనం శరీరం అవునా కాదా? మనం శరీరం అవును, మనం శరీరం కాదు కూడా. ధ్యానంలో ఉన్నప్పుడు మనం శరీరం కాదు, ధ్యానం బయటకు వచ్చినప్పుడు మనం శరీరం. అర్థమవుతుందా? ఓకే, శరీరం చూసుకోలేదా? ఫుడ్ పెట్టాలా లేదా? ధ్యాన ప్రచారం చేసుకోండి కానీ అండి, డబ్బులు సంపాదించడం చేసుకోండి కానీ, చదువు కోసం ఈ శరీరాన్ని, ఈ వెహికల్ని చూసుకోలేదా? సర్వీసింగ్ చేయాలా వద్దా? మా సర్వీసింగ్ చెబితే ఎట్లాగా? మనం శరీరం కాదు అన్నప్పుడు శరీరం తీసుకోకూడదు. శరీరం తీసుకున్నామంటే అనుభూతి చేయడానికే మనము ఆ వంకాయ కూర ఎలా ఉంటుంది చేసేయాలంటే శరీరం కావాలి కదా. ఓకే, సో 12వ ప్రశ్న ఏంటి? అది 13వ ప్రశ్న. ఈ భూ సంబంధమైన అవతారంతో జీవితం ముగియదని నేను చూడగలుగుతున్నానా లేదా? ఏంటిది? ఈ భూ సంబంధిత అవతారంతో అంటే ఈ శరీరంతో జీవితం ఎండవద్దు, అంతం అవ్వదని నేను తెలుసుకున్నానా లేదా? తెలుసుకున్నారా లేదా? అంటే ఈ శరీరం చచ్చిపోతే జీవితం ఆగిపోతుందని నమ్ముతున్నారు మీరందరూ? అదే అడిగేది. మనము ఈ శరీరం చచ్చిపోతుందయ్యా, మన జీవితం ఆగిపోతుందా? అవునా? ఈ శరీరము భూమితో కలిసినాక జీవితం ఆగిపోతుందా అని అడుగుతున్నా. అదే అడుగుతున్నా. సృష్టిలో కలిసిపోతుంది, ఎక్కడ కలిసిపోతుంది నాకు సంబంధం లేదు. ఈ శరీరము చచ్చిపోయాక మన జీవితం అంతం అవుతుంది అక్కడే? లేదు.
అది మనం తెలుసుకుంటున్నామా లేదా? ఆత్మకు చావు లేనప్పుడు భయం దేనికి? చచ్చిపోతాం, ఏమవుతుంది? చచ్చిపోండి. ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ లేదు మీకు చచ్చిపోవడం? ఎన్ని జన్మల్లో చచ్చిపోలే మీరు? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చచ్చిపోవడం? మర్చిపోయారు అంతే. చచ్చి 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 ఎంత ఎక్స్పీరియన్సో మీకు, ఎంత అనుభవజ్ఞుల్లో చావులో మీరు. మా చావుకు భయం ఏందా? ఏం లేదు కదా. కొంతమందికి ఉంటుంది చెప్పరు, కొంతమంది లేదు అయినా చెప్పరు. చావు అంటే ఇష్టం ఉండకూడదు, భయం ఉండకూడదు అంతే. సో 13వ ప్రశ్న ఏంటి? ఈ భూ సంబంధితమైన జీవితం చావుతో ఎండ్ కాదు అని తెలుసుకున్నానా లేదా? ఓకే. 14వ ప్రశ్న, ఉన్నత ప్రపంచాల గురించి నా దగ్గర ఏదైనా గణనీయమైన సమాచారం ఉందా లేదా? ధ్యానం చేసినప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? ఉన్నత లోకాల వైపు. ఆ ఉన్నత లోకాలు ఉన్నాయని గణనీయమైన సమాచారం మీకుందా లేదా? లేకపోతే తెచ్చుకోండి ధ్యానంలో. ఓకే. ఇదే లోకం కాదు, పైన ఎన్నో 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 లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు ఉన్నాయని మీకంతటా మీరు అనుభవం చెందారా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయని తెలుసుకోవడం. ఓకే. అదెన్నో ప్రశ్న? 14వ ప్రశ్న. ఈ అన్నిటికీ మీరు సమాధానాలు తెచ్చుకోవాలి. మీ సమాధానాలు తెచ్చుకుంటారా లేదా? ఊరికే చెప్పడం కాదు, మీరు వినడం కాదు, తెలుసుకోండి. ఓకే. వేరే పక్కన వాళ్ళు మీరు ఈ సమాధానాలు క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకుంటుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫోన్లో. ఓకే. సో ఉన్నతతో లోకాలు ఉన్నాయని తెలుసుకున్నారా లేదా? మీ అంతటా మీరు మీ మూడో కన్నుతోటి చూసారా లేదా అనేది ప్రశ్న. సో 15వ ప్రశ్నకు వచ్చేద్దాం. నేను ఎలా ఉన్నా, నా జీవితం ఎలా ఉన్నా అది నా స్వంత సృష్టి అని నేను భావిస్తున్నానా లేదా గ్రహించానా? పత్రిజీ ఏం చెప్పారు? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అది ఊరికే మాట్లాడుతున్నానా, నమ్ముతున్నానా, నా కణకణాల్లో ఆ జ్ఞానం ఉందా లేదా, ప్రాక్టికల్స్లో అప్లై చేస్తున్నానా లేదా? ఇప్పుడు మీ బిజినెస్ పార్ట్నరు నిన్ను మోసం చేశాడు, ఏం చేస్తావు? ఇది లోపల, బయట వేరే ఉంటుంది కథ. నీ బిజినెస్ పార్ట్నరు నేను నిండా ముంచేశాడు, ఏం చేస్తావు? ఫస్ట్ ఏం చేస్తావు? తర్వాత ఏం చేస్తావు పక్కన పెట్టు. ఫస్ట్ నిన్ను నిండా ముంచేసాడని ఇప్పుడే తెలిసింది, ఏం చేస్తావు? ఫస్ట్ బాధపడతావు, తిట్టుకుంటావా? తిట్టుకుంటే బాధపడవు, తిట్టుకుంటే ఆక్రోషం వస్తుంది నీకు. పగ తెచ్చుకోవాలా, కొట్టాలా, తిట్టాలా, వాడికి కూడా అలాగే అవ్వాలి, శపించడం అని చెప్పేసి అయితే ఉంటుంది. అవునా కదా? అప్పుడు ఏం చేద్దాం? యాక్చువల్గా ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం? మీరు నిండా ముంచేశాడు మీ బిజినెస్ అంటే పోనీలే క్షమించేద్దాం అంటావా? దొంగ వెధవా అంటావా? దొంగ వెధవా, నన్ను నమ్మేసి మోసం చేశాడు అంటామా? ఏదంటే మనం ఫస్ట్ రియాక్షన్ దొంగ వెధవా. సో నా జీవితానికి నేనే కారణం అని నేను తెలుసుకున్నానా లేదా? తెలుసుకుని ఆ సత్యాన్ని నేను జీవిస్తున్నానా లేదా? తెలుసుకోవడం వేరు, జీవించడం వేరు. ధ్యానం పద్ధతి తెలుసుకోవడం వేరు, దాన్ని చెయ్యడం వేరు.
కాకరకాయ కూర చేదుగా ఉంటుందని తెలుసుకోవడం వేరు, దాన్ని టేస్ట్ చేయడం వేరు. టేస్ట్ చేసి అవును చేదుగా ఉందని తెలుసుకోవడం వేరు. సో కర్మ ఉంది, నా వాస్తవానికి నేనే సృష్టికర్తనని తెలుసుకోవడం వేరు, దాన్ని నిజంగా జీవితంలో పాటించడం వేరు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పోయారు, ఏం చేస్తారు? ఫస్ట్ ఎందుకు ఏడుస్తారు? ఎందుకు ఏడవడం? ఎందుకు బాధ? అది ఈ జన్మకి, అది నిత్యమా అనిత్యమా? మరి అనిత్యం అని తెలిసినప్పుడు ఏడవడం ఎందుకు? మన జీవితంలో ఎవరైనా పోతే ఫస్ట్ బాధ ఏది? మన కళ్ళకి. మన కళ్ళకి వాళ్ళు అలవాటు అయిపోయారు, ఆ అలవాటు పోతుందని చెప్పేసి మీ బాధ అంతే. అటాచ్మెంట్. సో నేను ఎలా ఉన్నా, నాకేం జరుగుతున్నా, నా జీవితంలో ఏం జరుగుతున్నా కానీ దానికి నేనే బాధ్యురాలిని, నేనే బాధ్యుణ్ణి అని తెలుసుకోవడం వేరు, నమ్మడం వేరు, జీవించడం వేరు. కంప్లీట్గా వేరు. అవునా కదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎవరెవరు ఒప్పుకోరు చెప్పండి. బయటికి వెళ్ళాక ఒప్పుకోండి, చెప్తా. ఇక్కడ బాగానే ఒప్పుకుంటారు. బాగా మాట్లాడతారులేండి, నిజ జీవితం వేరే అంటారు మీరు. అంతే కదా? ఇక్కడేముంది, బాగా క్లాస్ చెప్పారండి మేడం, చప్పట్లు కొట్టేసి బాయ్ బాయ్ చెప్తారు, బయటికి వెళ్ళాక మళ్ళీ వేరే రంగులు వస్తాయి. ఇప్పుడు ఇదంతా నేర్చుకునేది ఉష్కాకి. అవును కర్మ ఉంది, అవును నేనే, బయటికి వెళ్ళాక వాడు వీడు ఇది అది. నాకు బోండా ఇవ్వలే, పోనీలే నాకు ఒకటే బోండా రాస్తుందేమో, నేను పోతా. లే ఇంకో బోండా ఇవ్వు. కోపం వస్తుంది, పేషెన్స్ పోతుంది, స్థితప్రజ్ఞత పోతుంది. ఒక్క బోండా వల్ల నీ స్థితప్రజ్ఞత పోతుంది చూడండి. ముందర పోతారు ప్లేట్ అనికి, ఇంకో బోండా, ఇంకో బోండా. ఏమా ఇంకో ఏమవుతుంది? సొమ్మేమని పోతుందా? ఒక్క బోండా, ఒక్క మిర్చి బజ్జీ మన సహనాన్ని పోగొట్టేలా చేస్తావు. ఒక్క బోండా, ఒక్క వడ. మరి మీ లైఫ్లో ఎంత మీకు నియంత్రణ ఉందో మీకు తెలుసుకోండి. బయటికి వెళ్తే ఫుడ్ స్టాల్లో బోండాలు దొరుకుతాయి, దొరకవా? కానీ అదే బోండా కావాలి నాకు. అందరికి ఇచ్చా, నాకు ఇవ్వరా? ₹10 పెడితే ఏమయ్యా, ఒక బొండ వస్తుంది. ఫ్రీగా వస్తుంది కాబట్టి ఏదైనా ఇంతనే తింటారా, ఏదైనా తింటారా? బాగున్నారు అందరూ. బోండా కాన్సెప్ట్ బాగుందబ్బా. సో నేను ఎలా ఉన్నా, నా జీవితం ఎలా ఉన్నా దానికి నేనే బాధ్యుణ్ణి లేకపోతే బాధ్యురాలిని. 16వ ప్రశ్న, లాస్ట్కి వచ్చేస్తున్నాం. ఓకే, నేను ప్రణాళికబద్ధమైన అధ్యయనం కోర్సును కలిగి ఉన్నానా లేదా? అధ్యయనం అంటే ఏంటి? చదవడం. అంటే పుస్తకాలు ఏమేం చదవాలి, నేను ఏమేం నేర్చుకోవాలి అన్న నాకు నేను ఒక కోర్స్ని సృష్టించుకున్నానా లేదా? దేని తర్వాత ఏం చదవాలి, దేని తర్వాత ఏం చదవాలి, ఏ పుస్తకం చదవాలి, ఏ ఆథర్ది చదవాలి, నేను ఏం నేర్చుకోవాలి అన్న మీకు ఒక టైం టేబుల్, ఒక ప్లాన్డ్ కోర్స్ ఉందా లేదా? లేకపోతే రాసుకోండి, ఉంటే వెరీ గుడ్. ఏది పడితే అది బుక్స్ చదవకండి. మీకేం కావాలి, నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావు ఆ పుస్తకం కరెక్ట్గా పట్టండి, చదవండి, నేర్చుకోండి, మాస్టర్ అవ్వండి. అర్థమవుతుందా? పత్రిజీ తులసి దళం ఖచ్చితంగా చదవాలి, అందరూ చదవాలి. చదవడమే కాదు, దాన్ని ప్రాక్టికల్గా లైఫ్లో పెట్టాలి. చదివారా అందరూ? ఎవరో చదివారు చేతులు లేపండి.
మిగతా వాళ్ళందరూ తీసుకోండి అయ్యా తులసిదళం పుస్తకం, చాలా 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 అమూల్యమైనది, పత్రిజీ రాశారు. అది పిఎస్ఎస్ఎం భగవద్గీత టెక్స్ట్ బుక్ అది. 16th క్వశ్చన్ ఏంటి? ప్రణాళికబద్ధమైన అధ్యయన కోర్సును కలిగి ఉన్నానా లేదా? అంటే చదవడం, స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏంటి? నన్ను నేను చదవడము. 17th క్వశ్చన్, 17వ ప్రశ్న ఏంటంటే, నేను ధ్యానం యొక్క ప్రణాళికబద్ధమైన కోర్సును కలిగి ఉన్నానా లేదా? రోజు ధ్యానం చేస్తున్నానా లేదా? ఎంతసేపు ధ్యానం చేస్తున్నాను? ధ్యానం క్రమబద్ధంగా ఉందా లేదా? సిన్సియర్గా ఉన్నానా లేదా ధ్యానంలో? ధ్యాన సాధనని పెంచుకుంటున్నానా లేదా అనేది మీకు ఒక అవగాహన, ఒక కోర్సును కలిగి ఉన్నావా లేదా? చిన్నప్పుడు మన టైం టేబుల్ వేసేవారు, గుర్తుంటలేదు ఏ పీరియడ్, ఏ క్లాసు, ఏ సెషన్ అని. అలా మనం టైం టేబుల్ వేసుకోవడం మానేసామయ్యా. ఏం టైం టేబుల్ కావాలి మనకి? ధ్యానం టైం టేబుల్, పుస్తకాల టైం టేబుల్, సజన సాంకేతిక టైం టేబుల్, స్పోర్ట్స్ టైం టేబుల్, గేమ్స్ టైం టేబుల్, మ్యూజిక్ టైం టేబుల్, హాబీస్ టైం టేబుల్, ఫ్రెండ్స్ టైం టేబుల్, ఫ్యామిలీ టైం టేబుల్ కావాలి. అన్ని కళలు ఉండాలి కదా. ఇక్కడ ఎవరెవరు హాబీస్ మానేశారు చేతులు లేపండి ఒకసారి. కళలు అందరూ చేస్తున్నారా? ఎవరెవరు ఆపేశారు చేతులు లేపండి. మ్యూజిక్, పెయింటింగు, డ్రాయింగు, పోయిటరీ, కళలు చేస్తున్నారా లేదా? స్విమ్మింగు, షటిల్, ఇవన్నీ గేమ్స్, 64 కళలు ఉన్నాయి లేదా? 64 కళలు ఏదన్నా ఒకటన్నా చేస్తున్నారు ఎవరైనా? చేతులు లేపండి ఒకసారి. దయచేసి చేతులు లేపని వాళ్ళు దయచేసి 64 కళల్లో అట్లీస్ట్ 2-3 అన్నా కాస్త లైఫ్ ఎంజాయ్ చేయండి అయ్యా. ఎంజాయ్మెంట్ ప్లస్ ఎన్లైటన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ఎస్ఎం. ఏంటిది? ఎంజాయ్మెంట్ ప్లస్ ఎన్లైటన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ఎస్ఎం. సో 17th క్వశ్చన్ ఏంటి? నేను ధ్యానం యొక్క ప్రణాళికబద్ధమైన కోర్సును కలిగి ఉన్నానా లేదా? 18వ ప్రశ్న, నా ఆత్మను పోషించుకోవడానికి నాకు ప్రణాళికబద్ధమైన మార్గం ఉందా లేదా? మీ భౌతిక దేహాన్ని పోషించుకోవడానికి మీకు ఉందా లేదా ప్లాను? 3 పూట్ల చక్కగా భోజనం చేయాలి, ఉందా లేదా? మరి మీ ఆత్మకి ఫుడ్ ఎక్కడికి వస్తుంది? ధ్యానం ఇంకా, స్వాధ్యాయం ఇంకా, ఇంకా 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 మీ ఆత్మకి పోషకాహారం ఎలా ఇస్తారు? అరే అది అయిపోయింది. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంకేతం, సేవ అన్నీ అయిపోయినాయి. ఇంకా చెప్పండి, కొత్త చెప్పండి కాస్త. ఎప్పుడు అవేనా? కొత్త చెప్పండి కాస్త. శాకాహారం భౌతిక దేహానికి, శ్వాసాహారమా? తిండి మానేస్తారైతే? మానేసేయండి అమ్మ తిండి, హాయి ఉంటుంది మనందరికీ. అది ధ్యానమే కదా. ఇంకా మౌనం, ఇంకా అంటే ఏంటిది? నాకైతే తెలుగు రాదు, అదిగా అడుగుతున్నా. ఏంటిది? త్రికరణ అంటే ఏంటి అర్థం? త్రికరణ, 3 కరణ ఏంటి? చేస్తున్నామా? 100% మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన భావనలు, మన వాక్కు, మన చేష్ట అన్నీ ఒకటే తీటుగా ఉంటేనే మనం ఎదుగుతాము, కరెక్ట్గా ఉంటాము. నాకు ఈయనని మోసం చేసే ఉద్దేశం ఉంది, ఓకే? ఆలోచనలు అంటే ఈయనని ఎలా మోసం చేయాలా, ఏం ట్రిక్స్ వాడాలా ఉంటుంది. మాటలు, సార్ మీరు గ్రేట్ సార్, సార్ మీ అంత గ్రేట్ అసలు ఎవరు లేరా సార్. తాటి చెట్టు ఎక్కేస్తామా? మా మునగ చెట్టు ఏదో చెట్టు ఎక్కేస్తామంట కదా. మునగ చెట్టేనా? ఎదుటోళ్ళని మునగ చెట్టు ఎక్కించేస్తాం మన పనులు సాగించుకోవడం కోసం, వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటాం.
అది ఫస్ట్ ప్రశ్న అయిపోయింది కదా. సెకండో థర్డో ప్రశ్న, ఎన్నో ప్రశ్న అది? వేరే వాళ్ళని ఉపయోగించుకోకుండా ఉండడం, అది ఎన్నో ప్రశ్న? ఇదే మరి 5వ క్వశ్చనా పక్కనా? సరే, నువ్వు చెప్తే ఓకే. సో నీ భౌతిక శరీరాన్ని కాదు, నీ ఆత్మకి కూడా పోషణ అవసరము. ఆ పోషణ అందించేలా చూసుకునే బాధ్యత ఎవరిది? నాది. మీది కాదు, నాది. వేరే వాళ్ళ మీద ఆధారపడి నీ పోషకం వేరే వాళ్ళ మీద ఆధారపడదు. నీ మీదే నువ్వు ఆధారపడుకుంటూ నీ ఆత్మకి నువ్వే పోషణ ఇవ్వాలి. వాళ్ళ వల్ల నాకు పోషణ అందలేదు కాదు. సారీ, నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు. ఎవరు నేను ఉద్ధరించడానికి రారు, ఎవరు నేను కాపాడడానికి రారు, ఎవరు నేను ఏం చేయడానికి రారు. నీకు నువ్వే యమునా తీరే. వాళ్ళ వల్ల ఇలా అయింది, వాళ్ళ వల్ల నేను నేర్చుకోలేకపోయినా, వీళ్ళు ఇట్లా చేశారు కాబట్టి నాకు ఇలా అయింది, వద్దు. మనకు ఉంది ఏంటంటే మన మీద మనకి కుంభాలుగా జాలి ఉంది. సెల్ఫ్ పిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఏమంటారు? సెల్ఫ్ పిటీ. అంటే మన మీద మనకి కుంభాలుగా జాలి. అయ్యో నేను ఎంత కష్టపడినాను, అయ్యో నాకు ఎన్ని అన్యాయం జరిగిందో, అయ్యో నాకు ఎంత బాధ కలిగి, అయ్యో. ఈ అయ్యో నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు మీరు ఎన్లైటన్మెంట్ పొందుతారు. మన మీద అయ్యో ఉండొద్దు, వేరే వాళ్ళ మీద కూడా అయ్యో ఉండొద్దు. సినిమా చూస్తాం, సీరియల్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? ఆడవాళ్ళు, మగవాళ్ళు. సీరియల్ ఎవరెవరు చూస్తారు? విలన్ వస్తాడు, బాగైంది, వాడికి అట్లే కావాలి, బాగైంది. దానివల్ల బాధితులైన వాళ్ళ చూసి అయ్యో పాపమే, అది ఏం చేసిందే పాపం. పాపం చేయకుండా ఏమైనా అవుతుందా వాళ్ళకి? ఏదిస్తే అదే తిరిగి వస్తుంది కదా. ఏదో ఇస్తే అదే తిరిగి వస్తుందా లేదా? అది మీకైనా నాకైనా అదే కదా. మన మీద మన జాలి ఎందుకు, వేరే వాళ్ళ మీద జాలి ఎందుకు? ఫ్రెండ్షిప్ ఉండాలి, జాలి ఉండకూడదు. అర్థమైందా? ఏముండాలి, ఏముండకూడదు? నీ మీద నీకు, వేరే వాళ్ళ మీద. ఎవరు అయ్యో లేదు ఇక్కడ. ఎవరు ఏది ఇస్తారో వాళ్ళకి అది వస్తుంది అంతే. అర్థమైందా? బయటికి వెళ్ళక మర్చిపోతారా? అదా ఇది ఇదే నిజంగానే మర్చిపోతారు కదా. నేను చెప్పలే, చిన్నప్పటి నుంచి చూస్తున్నానయ్యా అందరినీ. సో 18వ ప్రశ్న ఏంటి? ప్లాన్. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తాం, కెరియర్ ప్లానింగ్ చేస్తాం, రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తాం. సోల్ ప్లానింగ్ ఏమైంది? వద్దా? ఆ నిత్యం పైన ఇంత ప్లానింగ్లు చేస్తారే, నిత్యం పైన ఇంకెంత ప్లానింగ్లు చేయాలి మనం? ఏమేమి మాట్లాడరు? మన ఎనర్జీ అనిత్యం మీద ఎక్కువ ఉండాలా, నిత్యం మీద ఎక్కువ ఉండాలా? ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడ మార్చాలి? ఎప్పుడు మారుస్తారు? ప్రణాళిక ఉందా లేదా? అది చెక్ చేసుకోండి. ఎస్ సార్, సార్కి ఒకసారి చప్పట్లు కొడదాం. ఇప్పుడు రాసుకుంటామంటున్నారు. ఓకే, 19వ ప్రశ్న చెప్పరాదా? ఖర్చు అవుతుంది. అటెన్షన్. ఖర్చు అంటే అందరి బుర్ర డబ్బుల్లోకి వెళ్ళిపోతుంది కదా. సో 19వ ప్రశ్న ఏంటంటే, నేను హాని చేయనితనం యొక్క విలువను నేర్చుకుంటున్నానా లేదా? నేను హాని చెయ్యనితనం యొక్క విలువ నేర్చుకుంటున్నానా లేదా అనేది 19వ ప్రశ్న. అంటే ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది, అవునా కదా? ఓకే, సో మనం ఏం చేయాలంటే, నాకు ఏం కావాలో అది వేరే వాళ్ళకి ఇస్తే అది ఎవరో ఒకళ్ళ ద్వారా ఏదో ఒక రకంగా నాకు వస్తుంది అనేది తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రెస్పెక్ట్ కావాలి.
ఓకే, అందరికీ ప్రేమ రెస్పెక్ట్ ఇది కామన్ కదా, అందరికీ ఏమైనా తేడాలు ఉన్నాయా? లేవు కదా. సో నాకు రెస్పెక్ట్ కావాలనుకో, నేను ఈవిడ్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకే, కానీ ఆవిడ నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు, నేనేం చేయాలి అప్పుడు? ఏడవాళ్ళ కూర్చొని? నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను, ఆవిడ నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేడవాళ్ళ? నేను ఆవిడని ఎంత ప్రేమించాను, ఆవిడ నుంచి నాకు ఒక్క ప్రేమ కూడా రాలేదు అని ఏడవాళ్ళ? నేను ఏం చేయాలా? నా పని ఏంటి? ఇవ్వడం. వస్తుందా లేదా పక్కన పెట్టి. ఓకే, నేను ఈవిడికి రెస్పెక్ట్ ఇచ్చా, ఈవిడికి ప్రేమని ఇచ్చాను, నాకు ఆ మేడం నుంచి లవ్ రెస్పెక్ట్ వచ్చింది, ఈవిడ నుంచే రావాల్సిన అవసరం లేదు. నాకు ఈవిడ లవ్ అండ్ రెస్పెక్ట్ ఇచ్చినా నాకు ఆవిడ ఇవ్వలే. ఇక్కడ విలువ తెలియట్లేదు నాకు, ఎందుకంటే అక్కడి నుంచి రాలేదు కాబట్టి. అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? నేను ఈవిడికి లవ్ రెస్పెక్ట్ అన్నీ ఇచ్చేసిన, నేను చాలా చేశాను ఆవిడ కోసం, ఆవిడ నా కోసం కృతజ్ఞత కూడా చూపించలే. ఛీ నా బతుకు. కానీ ఆవిడ నా కోసం చాలా చేసింది, ఆవిడ నుంచి నాకు చాలా రెస్పెక్ట్ ప్రేమ నన్ను చూపించింది. ఇది నేను చూపించాలా? ఇక్కడ నేను ఏడ్చుకుంటూ కూర్చోవాలా? మనం ఇదే చేస్తాం. ఓకే, లాస్ట్ 5 minutes డన్. టైం టేబుల్ ఏమి బాగుందా? ఎవరికైతే మన ప్రేమ రెస్పెక్ట్ మనం టైం అన్ని ఇచ్చామో వాళ్ళ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తాము, పక్కన వాడు ఇచ్చిన మన సంబంధంలే. వాళ్ళే ఇవ్వాలి నాకు, ఎందుకంటే నేను ఇచ్చాను కాబట్టి. మన బాధ్యత ఇవ్వడం. వస్తుందా లేదా పక్కన పెట్టండి. ఎక్కడొక్కడి నుంచి ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా వస్తుంది అనే నమ్మకం పెట్టుకోండి. వాళ్ళే ఇవ్వాలని లేదు రూలు. వాళ్ళ విలువ తెలుసుకున్నప్పుడు వాళ్ళే ఇస్తారు. అప్పటిదాకా మనం ఏడ్చుకుంటూ కూర్చుందామా డిప్రెషన్లా? అర్థమైందా? మనం ఎవరికైతే ఇది ఇచ్చామో వాళ్ళే మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకి తిరిగి ఇవ్వాల్సిన. ఎవరైనా ఇవ్వచ్చు మీకు, ఆ విలువని మీరు తెలుసుకోండి. సో 19వ ప్రశ్న ఏంటి? హాని చేయని తనం యొక్క విలువ తెలుసుకుంటున్నానా లేదా? అంటే ఎవరిని హాని చేయరాదు, మానసికంగా కానీ భావోద్వేగ పరంగా కానీ వాక్క్షేత్రంలో కానీ చేష్టాక్షేత్రంలో కానీ ఎవరికి హాని చెయ్యొద్దు, తలపెట్టొద్దు. మనుషులని కానీ జంతువులని కానీ భూమాతని కానీ. మనం నాశనం చేస్తే మనం నాశనం అవుతామా లేదా? సో మనం ఏం చేస్తున్నామో కాస్త మనకి ఎరుక ఉండి స్పృహ ఉంటే చాలు. యాంత్రికంగా జీవించకండి, స్పృహతోటి జీవించండి, చైతన్యభరితంగా జీవించండి, ఎరుకతో జీవించండి ప్రతి క్షణం. ఏమి? ఎస్ ఆర్ నో? ఉన్నారా లేదా? బాడీ ప్రెస్ మైండ్ అబ్సెంట్ అని చూస్తున్నా అంతే. సో ఎవరిని హాని చేయకూడదు, అది 19వ. 20వ ప్రశ్న, జీవితం నాకు అందించి అన్నిటికీ నేను కృతజ్ఞుడినా కాదా? కృతజ్ఞుడినేనా? మన జీవితంలో ఎవరెవరు ఉన్నారో, మన జీవితంలో ఏమేమి ఉందో అందరి పట్ల కృతజ్ఞత ఉందా లేదా? మనకి చెడు చేసినా మనకి మంచి చేసినా ఈక్వల్గా చూస్తున్నామా లేదా? ఇద్దరు టీచర్లే కదా. మంచి చేసేవాళ్ళు టీచరే, చెడు చేసేవారు టీచరే. శత్రువులని ప్రేమిస్తామని చెప్పాడా లేదా జీసస్? కొంచెం పాటిద్దామా? అది ఇంతవరకేనా? బయటికి వెళ్ళకూడనా? దయచేసి. ఓకే, ఏంటి 20వ ప్రశ్న ఏంటి? కృతజ్ఞత ఉందా లేదా? వేరే వాళ్ళు నీ పట్ల కృతజ్ఞతగా ఉన్నారా లేదా నీకు అనవసరం, నీకు అనవసరం. నువ్వు వేరే వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపిస్తున్నావా లేదా, కృతజ్ఞతగా ఉన్నావా లేదా, అది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళ కర్మ, ఇది నీ కర్మ. ఎవరి కర్మకి వాళ్ళే కదా బాధ్యులు. వాళ్ళు చూపించకపోతే నీదా బాధ్యత, నీదా కర్మ, నీదా ఏడుపు. నువ్వు చూపిస్తున్నావా లేదా అది మాత్రం దృష్టిలో పెట్టుకో చాలు.
వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు, చూపించకపోతే వాళ్ళ జీవితమే వాళ్ళకి చూపిస్తుంది. కృతజ్ఞత మనకు ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి అంతే. వేరే వాళ్ళకు ఉందా లేదా మనకు సంబంధం లేదయ్యా. ఓకే, లాస్ట్ ప్రశ్న. 5 నిమిషాలు అంటుంది కదా, ఇంకో 2 minutesలో బంద్ చేసేస్తా. ఓకే, సో 20th ఏంటి? కృతజ్ఞత ఉందా లేదా? ఉందా లేదా? ఏమో నాకు తెలియదు. ఉందని చెప్తే నమ్మేయడం తప్ప నాకేం ఆప్షన్ లేదా. సో లాస్ట్ ప్రశ్న, 21st ప్రశ్న ఏంటంటే, నా మనస్సు, భావోద్వేగాలు మరియు చర్యలలో జరుగుతున్న ప్రతి దాన్ని గమనించడం మరియు చూడటం నేను నేర్చుకున్నానా లేదా? రిపీట్ చేయనా? ఓకే, నా మనస్సు అంటే ఇది కాదు, ఇది మీరు సినిమాలు చూసి ఈ చెడిపోకండి. మనసు అంతా నువ్వే ఇవన్నీ వద్దు. మనసు అంటే ఇది కాదు, ఇది. సో నా మనస్సు, భావోద్వేగాలు మరియు చర్యలలో జరుగుతున్న ప్రతి దాన్ని గమనించడం మరియు చూడటం నేను నేర్చుకున్నానా లేదా? అంటే మీ ఇమోషన్స్ని మీరు గమనిస్తున్నారా లేదా? మీ మనస్సుని అంటే థాట్స్ని, మీ మైండ్ని గమనిస్తున్నారా లేదా? లేదా యాంత్రికంగా ఏది పడితే అది పోవడం, అలా ఫ్లోలో పోవడం, అలా గంగలో మునగడం, తేలడం, ముంగలో తేలడం, ఎమోషన్స్ ఎట్లా తీసుకపోతే అట్లా పోవడం, థాట్స్ ఎలా తీసుకపోతే అట్లా పోవడం, అలా చేస్తున్నారా? లేకపోతే మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నారా లేదా? నా చెప్పమాకండి, మీకు మీరు చెప్పుకోండి ఆన్సర్ చాలు. ఇవి 21 ప్రశ్నలు. బాగున్నాయా? చప్పట్లు వద్దయ్యా ప్లీజ్. నాకు ఖర్చు అయితే వద్దు, చప్పట్లు వద్దు. నా ఖర్చు ఏంటి తెలుసా ఇప్పుడు? చిచి, చప్పట్లు అంట ఖర్చు. మీరు నేర్చుకునేది జీవితంలో పాటిస్తే అదే నా ఖర్చు. అదే నా పేమెంట్. చాలా పెద్ద ఖర్చు కదా అది. ఇంతకంటే భారీ ఖర్చు ఎక్కడైనా ఇచ్చారా మీరు? లేదు కదా. ఇదే నా ఖర్చు, ఇదే నా పేమెంట్. ఓకే, ఇదే టార్కమ్ సెరడేరన్ గారు ఇచ్చిన జ్ఞానము. ఆయనకు ఒకసారి చప్పట్లు కొడదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. సహ సృష్టికర్తలారా, మీరు ఏదైతే సృష్టిస్తున్నారో దానికి బాధ్యత వహించండి. ఎరుకతో సృష్టించండి, ఎరుకతో జీవించండి, ఎరుకతో మాట్లాడండి, ఎరుకతో ఆలోచించండి, స్పృహలో ఉండండి. టార్కమ్ సెరడేరియన్. కావాలంటే మీరు యూట్యూబ్లో ఈ 21 క్వశ్చన్స్ ఇంకా కావాలంటే 21 questions బై టార్కమ్ అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది వీడియో. ఓకే, ఏమైనా ఎక్కిందా లేదా? ఎవరికైనా ఎక్కింది చెప్పండి. వేరే వాళ్ళకి ఎక్కలేదా? చిచ్చి, నా పేమెంట్ అంతా వేస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒకసారి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాము. సో ఎంతో అద్భుతంగా 21 క్వశ్చన్స్ మనకి ఇచ్చారు. సో మరి ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్స్ మనం రాసుకుందామా వెళ్ళాక? ఇవి చాలు కదా, 21 మనం ఫాలో అవుతే మన లైఫ్ చేంజ్ అవ్వడానికి. ఎలా ఉన్నాయి క్వశ్చన్స్? ఇంతకుముందు మీరు ఎప్పుడైనా విన్నారా ఇవన్నీ? లేదు కదా. సో ఫస్ట్ టైం కదా. సో ఒక్కసారి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాము, మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్.